అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోతురాజు స్వామి తిరునాళ్ళ, అందుకని ఇవాళ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ పోతురాజు స్వామి మా గ్రామ దేవత. 101 దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు. లాస్ట్ ఇయర్ కూడా మా ఛానల్లో ఈ తిరునాళ్ళ వీడియోస్ పెట్టాము, కానీ అప్పుడు లాంగ్ వీడియో పెట్టడానికి కుదరలేదు. అందుకని ఈసారి లాంగ్ వీడియో పెడుతున్నాం. ప్రతి ఒక్క ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, ఎల్లమ్మ తల్లి, గంగమ్మ తల్లి, ఇంకా నాగార్పమ్మ తల్లి, అలా వాళ్ళందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు స్వామి. ఊరిని కాపాడే మా గ్రామ దేవత పోతురాజు స్వామి. ఎవ్రీ ఇయర్ సమ్మర్ సీజన్లో తిరునాళ్ళు జరుగుతుంది. 4 ఆదివారాలు దేవుడికి పూజ చేసి 5వ వారం తిరునాళ్ళు చేస్తారు. మా ఊరి దగ్గర కొండపాటూరు అని ఒక ఊరు ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడ తిరునాళ్ళు అయిపోయిన వెంటనే వారాలు లెక్క పెడతారు. అలా 5వ వారం తిరునాళ్ళు జరుపుకుంటారు. తిరునాళ్ళకి ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు అందరూ ఎప్పుడు వచ్చినా రాకపోయినా తిరునాళ్ళు మాత్రం ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు, అసలు మిస్ అవ్వరు. పోతురాజు స్వామికి కొబ్బరికాయ కొట్టి ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది అని ఆ ఊరి వాళ్ళందరి నమ్మకం. ఈరోజు అయితే అసలు ఇళ్ళన్నీ చుట్టాలు అందరితో కలకల్లాడిపోతాయి. గుడిని అయితే అసలు చాలా బాగా డెకరేట్ చేశారు. సంవత్సరంలో ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు పూజ చేస్తూనే ఉంటారు. ఒక్క ఆదివారం కూడా ఆగదు. ఎవరో ఒకళ్ళు మొక్కుకొని ఆ గుడికి రంగులు వేపిస్తూ ఉంటారు. డప్పులు వాళ్ళు కూడా పెడతారు. ఈ డప్పులు వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రతి వీధి తిరుగుతారు. ఇప్పుడు నేను ఒకసారి గుడిని ఇంకా పోతురాజు స్వామిని చూపిస్తాను, అందరు చూడండి. చూస్తున్నారు కదా, అసలు దేవుని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. గుడిని కూడా లైటింగ్స్ అవన్నీ వేసి బాగా డెకరేట్ చేశారు. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో, చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు. అసలు మొత్తము గుడిలోకి వెళ్ళి ఆ దేవుడిని చూసి దండం పెట్టుకుంటే మొత్తం డివోషనల్ వైబ్స్ వచ్చినాయి. చాలా ప్లెజెంట్గా ఉంది. ఒక 1కి 2కి అలా మధ్యలో వచ్చారు ఈ డప్పులు వాళ్ళందరూ. మొత్తం డప్పులు కొట్టారు బాగా. ఊరు మొత్తం తిరిగి ఒక రౌండ్ డప్పులు కొడుతూ ఉంటారు సాయంత్రం వరకు, మధ్యాహ్నం నుంచి. లాస్ట్ ఇయర్ తిరునాళ్ళ కంటే ఈసారి ఇంకా బాగా చేశారు. ఇప్పుడు నేను ఆ డప్పులు సౌండ్ అవన్నీ చూపిస్తాను కొన్ని సెకండ్స్. ఆ క్లిప్స్ కూడా చూడండి మొత్తం. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, ఒక 3 అలా దాటింది. పొద్దున కూడా దర్శనం చేసుకున్నాం, కానీ పొద్దున అయితే ఎక్కువ మంది ఉంటారు కదా, చాలామంది జనాలు ఉంటారు. అందుకని పొద్దున చేసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం కూడా వచ్చాము మేము, అమ్మమ్మ నేను. ఏంటి ఇవాళ అయితే చాలా మందికి పూనకాలు వచ్చినాయి. ఆ క్లిప్స్ కూడా తీసాను, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. డప్పులు వాళ్ళు ఊరంతా తిరుగుతారని చెప్పాను కదా, అలా ఊరంతా తిరిగి మొత్తం ఫస్ట్ ఒక రోడ్లోకి వెళ్తే ఆ రోడ్లో వాళ్ళందరినీ తీసుకొస్తారు. అలా ఊరందరినీ మొత్తం కలిసి ఆ గుడి దగ్గరికి తీసుకొస్తారు. అప్పటి వరకు ఎవ్వరు కొబ్బరికాయ కొట్టరు. ఊరంతా వచ్చాక మొత్తం సమావేశం అయ్యాక అప్పుడు కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ చేస్తారు. అసలైతే మాకు ఇవన్నీ చూస్తూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంటర్టైన్మెంట్ అసలు మామూలుగా ఉండదు.
ఎంటర్టైన్మెంటే కాకుండా మనకి ఇంకా చాలా డివోషనల్ వైబ్స్ కూడా వస్తాయి. అందుకే మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం, దేవుడి దర్శనం చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉండాలి. అసలు ఈ వీడియో మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే కంటెంట్ కోసమే కాదు, ఇవన్నీ మీరు కూడా చూస్తారని, మా ఊర్లో తిరునాళ్ళు అలా జరిగిందని. కొబ్బరికాయలు కూడా కొట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ గుడికి స్థలం ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. దాని తర్వాత మిగిలిన వాళ్ళు కొడతారు. తలదాతలు మొక్కులు తీర్చుకున్న తర్వాతే ఊళ్ళో వాళ్ళందరూ మొక్కులు తీర్చుకుంటారు. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో 2 పోతురాస్వామి గుళ్ళు ఉన్నాయి. ఒకటేమో ఇది మా గుడి, ఇంకో గుడి వేరే వాళ్ళది ఉంది. వాళ్ళు తిరునాళ్ళైన తర్వాత రోజు ఊరు మొత్తము భోజనాలు పెడతారు. ఇంకా చాలా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మా గుడేమో వెలిసిన దేవుడు ఇక్కడ వెలిసింది. ఆ గుడేమో తర్వాత వాళ్ళు కట్టుకున్నారు. మాకు అందరికీ పోతురాస్వామి అంటే చాలా నమ్మకం. ఎప్పుడైనా ఏమన్నా ముఖ్యమైన పని చేయాలన్నా కూడా మా మమ్మీ ముందు పోతురాస్వామి తలుచుకొని మొక్కుకుంటుంది. ఆ పని పూర్తయిన వెంటనే ఆ మొక్కు కూడా చెల్లించుకుంటాము. మా మమ్మీ రోజుకి 10 సార్లైనా పోతురాస్వామిని తలుచుకుంటుంది. అంత ఇష్టము, అంత భక్తి పోతురాస్వామి అంటే. మొక్కులు పొద్దున్న తీర్చుకోరు. ఇందాక చెప్పాను కదా, ఊరంతా సమావేశం అయ్యాక డప్పులు వాళ్ళు తీసుకొస్తారని, అప్పుడు మొక్కులు తీర్చుకుంటారు సాయంత్రం. ఈ లోపల ఈవినింగ్ 4-5 అలా అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఆడవాళ్ళు ఎవ్వరు, ఊర్లో వాళ్ళందరూ ఏమీ ఆడవాళ్ళు తినరు. అసలు మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం తినరు. ఈ మొక్కు చెల్లించుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో నాన్ వెజ్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకొని అప్పుడు తింటారనమాట. ఈరోజు అయితే అసలు భోజనాలు తినేసరికి నైట్ అయిపోయిద్ది, రాత్రి అయిపోతుంది. పిల్లలందరూ ఏమో ఇంట్లో పిండి వంటలు, గారెలు అవన్నీ చేస్తారు కదా, అవన్నీ తింటూ ఉంటారు. దేవుడికి అయితే చలి నైవేద్యం అని పెడతారు. అది చాలా ఇష్టం పోతురాస్వామికి. అసలు ఈరోజు అయితే ప్రతి ఇంట్లో చాలా పిండి వంటలు ఉంటాయి. గారెలు, బూరెలు, పాల బూరెలు, ఇంకా దద్దోజనం, పులిహోర, గుగ్గిళ్ళు, పొంగలి అవన్నీ చాలా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ అయితే నాన్ వెజ్, ఎందుకంటే మొక్కు చెల్లించుకుంటారు కాబట్టి. అమ్మమ్మ అయితే పండగ వచ్చిందంటే చాలు అసలు వంటలు మామూలుగా చేయదు. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఊరు మొత్తము గుడి దగ్గరకు వచ్చినప్పుడు క్లిప్స్ ఇవి. వీడియోస్ స్టార్టింగ్లో కూడా కొన్ని చోట్ల క్లిప్స్ ఉన్నాయి. మా ఊరి తిరునాళ్ళు అయితే ఇయర్ ఇలా గడిచింది. ఇవాళ డే మొత్తం భలే గడిచింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమందరం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మా ఛానల్లో చాలా ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా అందరు చెక్అవుట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ తిరునాళ్ళ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.